ఇల్లు కొనేవాళ్ళు ఎందుకు తగ్గిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇల్లు కావాల్సిన వాళ్ళు హైదరాబాద్‌లో ఇప్పుడు నాకైనా హైదరాబాద్‌లోకి ఇల్లు కొనుక్కోవాలని ఉంది. కాపోతే నాకొచ్చేటటువంటి లోన్ రేంజ్‌లో మళ్ళీ దానికి రిటర్న్స్ నేను పే చేయగలిగానా లేదా అన్నది ఆలోచిస్తాను. ఎందుకంటే లోన్ తీసుకోవాలి నేను. లోన్ తీసుకున్న తర్వాతన అక్కడ నాకు రెవెన్యూ వస్తుందనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రూ. 1,00,00,000 లోన్ వస్తుందనుకోండి. అక్కడ నేను కొనేటటువంటి ఫ్లాట్ వల్ల నెలకు ఒక 30,000 40,000 అద్దొస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఒక ప్రాపర్టీ మీదన అక్కడ నేను ఏదైతే దీన్ని డిపాజిట్ చేయాలనుకుంటే ఆ కిస్తీకి అయ్యే డబ్బులన్నా ఆ ఫ్లాట్ నుంచి వచ్చింది. లేదు ఒక బిల్డింగు కింద 2 షాపులుండి పైన ఒక ఇల్లు ఉంటే గనక దానికి ఒక రూ. 1,00,00,000 కొంటే 2 షాపుల మీదన చెరొక రూ. 25,000 వస్తే పైన ఇల్లు ఒకవేళ మనం వెళ్ళినప్పుడు ఉంచుకోవచ్చని తీసుకోవచ్చు. బట్ అక్కడ అట్లాంటి రేంజ్‌లో ఉన్నాయా అంటే ఉండవు. హైదరాబాద్‌లో సమస్య ఏంటంటే కోరిన విధంగా ఇళ్ళుండవు. ఇళ్ళున్నటువంటి దానికి తగినటువంటి డబ్బులు మన దగ్గర ఉండవు. ఇప్పుడు దీనికి తోడు హైడ్రా వచ్చి పడింది.